అందరికీ నమస్కారం. నా పేరు కే అప్పలనాయుడు, తెలుగు టీచర్. నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు శ్రీశైలం, మహానంది, జోగులాంబ, మంత్రాలయం, యాగంటి పుణ్యక్షేత్రాల సందర్శన గురించి చెప్పుకుందాం. మేము 3 రోజులు పుణ్యక్షేత్రాలు అనగా త్రిపురాంతకం, శ్రీశైలం, మహానంది, జోగులాంబ, మంత్రాలయం, యాగంటి పుణ్యక్షేత్రాల సందర్శన గురించి ఈ వీడియో నేను చేస్తున్నాను. మేము విజయవాడ గొల్లపూడి గ్రామం నుండి 15/10/2023 తేదీన 1:15 అంటే 1:15 బయలుదేరి విజయవాడ నుండి త్రిపురాంతకం అంటే దాదాపుగా విజయవాడ నుండి 169 కిలోమీటర్లు. ఈ త్రిపురాంతకం ప్రకాశం జిల్లాలో ఉంది. త్రిపురాంతకంలో కొండ దిగువన ఉంది. త్రిపుర సుందరీదేవి అమ్మవారిని సాయంత్రం 5:45 చేరుకున్నాము. అక్కడ అమ్మవారిని దర్శించుకొని మరలా సాయంత్రం 6:40 బయటికి రావడం జరిగింది. దీని యొక్క చరిత్ర తెలుసుకుందాం. తారకాసురులను సంహరించే క్రమంలో శివుడికి సాక్షాత్తు బాల త్రిపుర సుందరీదేవి శివుడికి సహాయం చేసిందని ఇక్కడ చరిత్ర చెబుతుంది. అక్టోబర్ 15 అంటే నవరాత్రులు ప్రారంభం రోజున ఈ యొక్క బాల త్రిపుర సుందరీదేవిని మేము దర్శించుకోవడము మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. త్రిపురాంతకం నుండి శ్రీశైలం ప్రయాణం. ఈ శ్రీశైలానికి వెళ్ళడానికి డైరెక్ట్గా ట్రైన్స్ అంటూ ఏమీ ఉండవు. అక్కడికి వెళ్ళాలంటే విజయవాడ నుండి మార్కాపురం రైల్వే స్టేషన్కి చేరుకొని అక్కడ నుండి బస్సులో డోర్నాల్ మీదుగా శ్రీశైలానికి చేరుకోవాలి. అంటే డోర్నాల్ నుండి దాదాపుగా 80 కిలోమీటర్లు ఉంటుంది. మేము మొత్తం 19 మందిమి బయలుదేరాము. ఈ 19 మందికి విజయవాడ నుండి ఒక ఏసీ బస్సు మాట్లాడడం జరిగింది. 19 సీట్ల బస్సు. ఈ బస్సు ఎందుకు మాట్లాడామంటే మేము వెళ్ళే మార్గం అంతా కూడా బస్సు మార్గమే. ట్రైన్ కనెక్టివిటీ సరిగా లేదు, అంతా కూడా రోడ్డు మార్గమే. కాబట్టి ఈ యొక్క బస్సును మాట్లాడి ఆ బస్సులో మేము శ్రీశైలానికి చేరుకోవడానికి సిద్ధమయ్యాం. త్రిపురాంతకం నుండి మార్కాపురం నుండి డోర్నాల నుండి శ్రీశైలం 58 కిలోమీటర్లు. ఈ మార్గం అంతా కూడా నల్లమల అడవుల గుండా సాగుతూ అంతా కూడా పర్వత ప్రదేశాల గుండా ప్రయాణిస్తూ సాగుతుంది. ఈ శ్రీశైలం చేరుకోవడానికి ఈ డోర్నాలలో ఒక టోల్ గేట్ అంటూ ఉంటుంది. ఆ టోల్ గేటు రాత్రి 9 గంటల వరకు మాత్రమే ఉంటుంది. రాత్రి 9 తర్వాత ఈ కొండ మీద ఘాట్ రోడ్డుకి ప్రవేశించడానికి వీలు పడదు. ఆ తర్వాత ఉదయం 6:30 తర్వాతే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అయితే మేము దాదాపుగా రాత్రి 7:30 గంటలకే టోల్ గేట్ దాటిపోవడం జరిగింది. రాత్రి సమయం కాబట్టి ఈ ఘాట్ రోడ్లో వీడియో తీయడం కుదరలేదు. మేము ఆ రోజు రాత్రే 9 గంటలకు శ్రీశైలం కొండ మీదకి చేరుకోవడం జరిగింది. మేము బస్సు దిగిన వెంటనే శ్రీశైల మల్లికార్జునుని దర్శించుకోవడం కోసం వెంటనే బస్సు దిగి డైరెక్ట్గా గుడి దగ్గరికి వెళ్ళిపోవటం జరిగింది. గుడి దగ్గరికి వెళ్ళి గేటు లోపలికి ప్రవేశించాము. రాత్రి 10 గంటలకే ఈ యొక్క గుడి మూసివేయడం జరుగుతుంది. అందువలనేమో కానీ మాకు దర్శనం మాత్రం చాలా వేగంగా అయింది. ఇక్కడ శ్రీశైల మల్లికార్జున స్వామి 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి. అంటే 12 జ్యోతిర్లింగాలు అంటే 12 జ్యోతిర్లింగాలలో ఇది 2వ జ్యోతిర్లింగంగా ఈ శ్రీశైల మల్లికార్జున స్వామి ప్రసిద్ధి పొందాడు. శ్రీశైలం అనేది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా శ్రీశైలం మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రం శ్రీశైలం. ఇది నల్లమల పర్వతాలపై కృష్ణానది ఒడ్డున ఉంది.
శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకున్న అనంతరం మేము ఆ యొక్క గుడి వెనకాల ఉన్నటువంటి భ్రమరాంబిక అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాలలో 6వదిగా ఇక్కడ బాగా ప్రసిద్ధి పొందింది. ఇక్కడ పార్వతీదేవిని భ్రమరాంబికగా పిలుస్తారు. గోడకి ఆనించి వింటే జుమ్ అనే భ్రమరనాదం వినబడుతుంది. అందువలన ఇక్కడ అమ్మవారిని భ్రమరాంబిక అని పిలవడం జరుగుతుందని ఇక్కడి చరిత్ర చెబుతుంది. శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకున్న అనంతరం మేము భ్రమరాంబిక అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. మా అదృష్టం ఏమిటంటే ఈ ఆలయం కూడా భక్తుల రద్దీ చాలా తక్కువగానే ఉంది. ఎందుకంటే ఆ సమయంలో ఆలయం మూసివేసే సమయం ఆసన్నమవడంతో భక్తుల రద్దీ తక్కువగా ఉండడం వలన మేము ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాం. ముఖ్యంగా ఈ శ్రీశైలంలో మల్లికార్జున స్వామి అలాగే భ్రమరాంబిక దేవిని దర్శించుకోవడం కొంచెం ఇబ్బంది పడతామేమో అని అనుకున్నాము. కానీ మా యొక్క సంకల్పము బలంగా ఉండడం వలన శీఘ్రముగానే దర్శనాలు జరిగాయి. దర్శనం అయిన తర్వాత ఫోటో సెషన్, ఈ ఫోటోలు తీసుకొని అక్కడ నుండి బస్సు దగ్గర చేరుకొని బస్సు దగ్గర మేము తెచ్చుకున్నటువంటి ఆహారాన్ని భుజించి రూముల వేటని ప్రారంభించాము. రాత్రి 11 గంటల సమయం కాబట్టి రూముల గురించి తిరగటం జరిగింది. ఎందుకంటే ఆ రోజు ఆదివారం, శని ఆదివారాల్లో ఈ యొక్క శ్రీశైలంలో రూముల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం మేము ఒక అరగంట కాలం తిరగవలసి వచ్చింది. అరగంట కాలంలోనే శ్రీకృష్ణదేవరాయ చారిటబుల్ ట్రస్టు అందులో మాకు రూములు దొరకడం జరిగింది. శ్రీశైలంలో ప్రతి కులానికి ఈ కుల సత్రాలు అనేవి ఉంటాయి. అలా ఒక్కొక్క కులానికి ఒక్కొక్క కుల సత్రం అనేది ఈ శ్రీశైలంలో ఉంటాయి. ఆ రాత్రి నిద్రించి ఉదయాన్నే లేచి స్నానపానాదులు ముగించుకొని శ్రీశైలం నుండి బయలుదేరి సాక్షి గణపతిని దర్శించుకొని శ్రీశైలం నుండి మహానందికి పయనమయ్యాము. ఆ మార్గంలో ఘాట్ రోడ్డు ఎలా ఉందో పై వీడియోలో వీక్షించండి. శ్రీశైలం నుండి మహానంది 172 కిలోమీటర్లు, అంటే దాదాపుగా 4:30 గంటల సమయము మాకు పట్టింది. మహానంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా మహానంది మండలంలోని రెవెన్యూయేతర గ్రామం. నల్లమల కొండలకు తూర్పున ఉంది. దాని చుట్టూ అడవులు ఉన్నాయి. మహానందికి 15 కిలోమీటర్ల పరిధిలో నవనందులుగా పిలువబడే 9 నంది పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. నవనందులలో మహానంది ఒకటి. ఇక్కడ ఒక ముఖ్య పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన మహానందీశ్వర స్వామి ఆలయం ఉంది. ఇది మహాశివుడు మహానంది రూపంలో వెలసిన పుణ్యక్షేత్రం. ఈ పురాతన ఆలయం 7వ శతాబ్దం నాటిది. మేము మధ్యాహ్నం 12:30కి లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకొని బయటికి రావడం జరిగింది. ఈ మహానంది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నీరు స్వచ్ఛమైన జలం స్ఫటికలాగా కనబడుతూ ఉంటుంది. మేము అక్కడ ఉన్నటువంటి అన్నదాన సత్రానికి వెళ్ళి అన్నము తిని మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి ఆలంపూర్ జోగులాంబకు బయలుదేరాము. మహానంది నుండి ఆలంపూర్ జోగులాంబ 120 కిలోమీటర్లు. ఆలంపురం జోగులాంబదేవి అమ్మవారు తెలంగాణ రాష్ట్రంలో తుంగభద్రా నది ఒడ్డున ఒక నిద్రిస్తున్న పట్టణం. ఆలంపూర్ శ్రీశైలం పశ్చిమ ద్వారంగా పరిగణించబడుతుంది. జోగులాంబ ఆలయంలోని ప్రధాన దేవతలు జోగులాంబ,
మరియు బాలబ్రహ్మేశ్వర. 18 శక్తిపీఠాలలో ఆలంపూర్ జోగులాంబ 5వ శక్తిపీఠంగా పరిగణిస్తారు. ఇక్కడ జోగులాంబ దేవత శవాలపై తేలు, కప్ప మరియు తలపై బల్లితో కూర్చొని కనిపిస్తుంది. ఆమె నాలుకతో బయట విస్తరించి ఉన్న నగ్న అవతార్లో కనిపిస్తుంది. యోగాలో సిద్ధిని ఇచ్చే ఉగ్రదేవత యొక్క అవతార్, అందుకే జోగులాంబ అని పిలుస్తారు. మేము మహానంది నుండి సాయంత్రం 5:40 కర్నూలు చేరుకున్నాం. కర్నూలులోనే మా బస్సు ఆపివేశారు. ఆలంపూర్ జోగులాంబ ఆలయం తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉంది కాబట్టి ఈ ఆలంపురానికి వెళ్ళడానికి బస్సుకి పర్మిట్ లేదు కాబట్టి ఆ కర్నూలులోనే దిగి అక్కడ నుండి ఆటోలు మాట్లాడుకొని నేరుగా ఆలంపూర్ జోగులాంబ ఆలయానికి చేరుకోవడం జరిగింది. కర్నూలు నుండి ఆలంపూర్ జోగులాంబ ఆలయం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. మేము సాయంత్రం 6 గంటలకు ఆ యొక్క దేవాలయానికి చేరుకొని అక్కడ బాలబ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకొని అనంతరం జోగులాంబ అమ్మవారిని దర్శించుకొని అక్కడ నుండి నేరుగా మళ్ళీ కర్నూలు వచ్చి కర్నూలు నుండి మంత్రాలయానికి బయలుదేరాము. ఆలంపూర్ నుండి మంత్రాలయం 86 కిలోమీటర్లు. మేము బస్సు సాయంత్రం 7 గంటలకు ఎక్కి మంత్రాలయానికి రాత్రి 9:30కి చేరుకున్నాము. మేము వెళ్ళేసరికి మంత్రాలయం గుడి 9 గంటలకే మూసివేశారు. చేసేది లేక అక్కడే రూములు తీసుకొని ఆ రాత్రి ఉండిపోవడం జరిగింది. మంత్రాలయంలో వెలసినటువంటి శ్రీ గురు రాఘవేంద్ర స్వామి గురించి తెలుసుకుందాం. మంత్రాలయం తుంగభద్రా నది ఒడ్డున ఉంది. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి హిందూ మత ద్వైత సిద్ధాంతానికి సంబంధించిన ఒక ప్రముఖమైన గురువు. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఈయన తమిళనాడులోని భువనగిరి ప్రాంతానికి చెందినవారు. వైష్ణవాన్ని అనునయించారు, అంటే విష్ణువును కొలిచే సిద్ధాంతం. మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించారు. ఇతని శిష్యగణం ఇతడిని ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు. తమిళనాడులోని కుంభకోణం మధ్వ మఠాన్ని 1624 నుండి 1636 వరకు మఠాధిపతిగా పాలించి ఆపై ఉత్తరానికి యాత్రలు చేశారు. ఇతను శ్రీ మూలారాముడి, శ్రీ పంచముఖి హనుమంతుడి యొక్క పరమ భక్తులు. ఇతను పంచముఖిలో తపస్సు చేశారు. ఇచ్చట పంచముఖ హనుమంతుణ్ణి దర్శించారు. హనుమంతుని పంచముఖ దర్శనం శ్రీరామచంద్రుల తర్వాత దర్శించినది రాఘవేంద్ర తీర్థులు మాత్రమే. మంత్రాలయంలో తన మఠాన్ని స్థాపించారు. ఇక్కడే జీవ సమాధి పొందారు. వేల కొలది భక్తులు తరచూ మంత్రాలయ దర్శనానికి వస్తుంటారు. ఇది మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి తీర్థుల యొక్క చరిత్ర. మేము ఆ మరుసటి రోజు అంటే 17/10/2023 తారీఖు ఉదయమే నిద్రలేచి స్నానపానాదులు ముగించుకొని ఉదయము 6:30 గంటలకు ఈ యొక్క ఆలయానికి చేరుకోవడం జరిగింది. రాఘవేంద్ర స్వామి వారి యొక్క సమాధిని దర్శించుకొని అక్కడ నుండి బయటకు వచ్చి ఆ యొక్క కట్టడాలను చూసి మంత్రముగ్ధులము అయ్యాము. నేను ఆలయ ప్రాంగణము ఆలయమంతా కూడా వీడియో తీసి పెట్టడం జరిగింది, చూడండి. మంత్రాలయం నుండి వయా కర్నూలు యాగంటికి 150 కిలోమీటర్లు. 150 కిలోమీటర్లు దాదాపుగా మాకు 4:30 గంటల సమయం పట్టింది. యాగంటికి చేరుకోవడానికి దాదాపుగా 4:30 నుంచి 5 గంటల సమయం పట్టింది కదా. ఎందుకంటే మేము నంద్యాల నుండి బేతంచెర్ల మీదుగా వెళ్ళాము. అయితే ఆ యొక్క మార్గ మధ్యంలో ఒక ఊరిలో కాలువ పనులు చేయడం వలన దారి మళ్లించడం జరిగింది. ఆ దారి మళ్లించినప్పుడు ఒక కొండ మీదుగా ప్రయాణం చేయవలసి వచ్చింది.
ఆ కొండ మీద ప్రయాణం ఎలా ఉందంటే అంతా కూడా రాళ్ళు రప్పలు ఇంకేమీ కూడా ఈ ప్రాంతంలో కనిపించవు. అలా దాదాపుగా మేము ఒక 8-9 కిలోమీటర్లు ప్రయాణం చేయటం జరిగింది. యాగంటి గుడి పైన కొండ మీదుగా మేము ప్రయాణం చేయడం జరిగింది. ఆ కొండ మీద ప్రయాణం ఎలా ఉందంటే పాము ఎలా అయితే తిరుగుతుందో అలా మెలకువగా ఉన్నటువంటి రోడ్డు మార్గంలో ప్రయాణించడం జరిగింది. కానీ ఆ ప్రయాణం చాలా కష్టం అనిపించింది. బస్సు డ్రైవరు చాలా చాకచక్యంగా ఆ టర్నింగ్లు తిప్పుతూ మొత్తానికి మమ్మల్ని గమ్యస్థానానికి చేర్చాడు. అంటే మధ్యాహ్నం 12:30 గంటలకు ఈ యొక్క యాగంటికి చేరుకోవటం జరిగింది. యాగంటి పుణ్యక్షేత్రం యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. శ్రీ యాగంటి ఉమామహేశ్వర దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలోని శ్రీ శ్రీ బ్రహ్మం గారు నివసించిన బనగానపల్లి పట్టణానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి. ఈ దేవాలయం వైష్ణవ సంప్రదాయంలో నిర్మించబడింది. బనగానపల్లి పట్టణానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాతపాడు అనే గ్రామం సమీపంలో నెలకొని ఉంది. అగస్త్య మహర్షి తపస్సు చేసిన గుహ, వీర బ్రహ్మేంద్ర స్వామి తపస్సు చేసిన గుహ వంటి పేర్లతో ఇక్కడి చారిత్రక పౌరాణిక గాథలు ముడిపడి ఉన్నాయి. యాగంటి ఆలయంలోని నంది విగ్రహానికి యాగంటి బసవన్న అని పేరు. కలియుగం అంతమయ్యే నాటికి యాగంటి బసవన్న లేచి రంకె లేస్తుందని శ్రీ శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానంలో వర్ణించారు. శ్రీ అగస్త్య మహర్షి శాపం వల్ల ఈ గ్రామంలో కాకులు ఉండవని ప్రతీతి. మేము ఈ ఆలయానికి మధ్యాహ్నం 12:30కి చేరుకున్నాము కదా. చేరుకొని వెంటనే ఆలయ దర్శనానికి వెళ్ళాం. ఆలయంలో ఉన్నటువంటి ఉమామహేశ్వర దేవాలయంలో ఉన్నటువంటి ఉమామహేశ్వరుని దర్శించుకొని ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి నందిని కూడా దర్శించుకున్నాము. ఆ ఆలయం చుట్టూ కూడా ప్రదక్షిణ చేసుకోవడానికి అనువుగా ఉండేది. ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి నంది క్రమేపీ పెరగటం వలన ప్రదక్షిణ చేసుకోవడానికి వీలు లేకుండా పోయింది. యాగంటి బసవన్నకు ఉన్నటువంటి చరిత్ర ఇది. దర్శనం అనంతరం ఆ యాగంటి పుణ్యక్షేత్రంలోనే అన్నదాన సత్రం ఉంది. ఆ అన్నదాన సత్రానికి వెళ్ళి అక్కడ భోజనం చేసి మధ్యాహ్నం 2 గంటలకు అక్కడ బయలుదేరి నేరుగా విజయవాడ బయలుదేరాము. యాగంటి నుండి విజయవాడ 360 కిలోమీటర్లు. అంటే మా డ్రైవర్ శ్రీనివాస్ గారు చాలా చాకచక్యంగా నేర్పుగా మమ్మల్ని యాగంటి నుండి విజయవాడ రైల్వే స్టేషన్కి రాత్రి 9:30 గంటలకు చేర్చడం జరిగింది. మేము అక్కడ నుండి విశాఖపట్నము బయలుదేరి వచ్చాము. మేము 2.5 రోజులలో దాదాపుగా 1300 కిలోమీటర్లు ప్రయాణించి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నాము. ఏది ఏమైనప్పటికీ మా యాత్ర సుఖవంతంగా హాయిగా జరిగింది. ఈ వీడియో వీక్షించిన అందరికీ ధన్యవాదములు.